హలో, వెల్కమ్ టు ష్యూర్ హెల్త్ ఛానల్. ఈ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మీకు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇవాళ మనము పిల్లల్లో వచ్చే దంత సమస్యల గురించి తెలుసుకుందాము. అసలు దంత సమస్యలు ఏ వయసులో మొదలవుతాయి, ఎందుకు మొదలవుతాయి, అసలు ఎలా వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. పిల్లలు మనకి పళ్ళు రావటం ఎప్పుడు మొదలవుతుందంటే 6 నెలల నుంచి సుమారుగా మనకి పళ్ళు రావటం అనేది చూస్తాము. ఆ పళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి కేర్ అనేది అవసరము. మనకి ఆ ఏజ్ లో పిల్లలు పాలు తాగే వయసు కాబట్టి రెగ్యులర్ గా మదర్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి లైక్ బాటిల్ ఫీడ్ అయితే గనక వాళ్ళకి బాటిల్లో పాలు పంచదార కలిపేసి ఇచ్చేసి వాళ్ళకి చేతికి పట్టించేసి తాగుతూ ఉంటారు. సో రెగ్యులర్ గా అది ఆ ఫీడ్ అనేది వెళ్తా ఉంటుంది. అవన్నీ మనకి దాంట్లో షుగర్స్ ఉంటాయి కాబట్టి కంటిన్యూస్ గా షుగర్ ఫ్లో అనేది నోట్లో ఉంటుంది. సో ఆ ఏజ్ నుంచి వాళ్ళు నెగ్లెక్ట్ చేయటం వల్ల మనకి చిన్న పిల్లల్లో తొందరగా సమస్యలు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా మనకి నోట్లో మనకి ఫుడ్ పార్టికల్స్ కానీ లేదా ఏదైనా లిక్విడ్స్ కానీ ఏదైనా కానీ మనకు ఎక్స్టర్నల్ సబ్స్టెన్సెస్ ఏవైనా కంటిన్యూస్ ఒక ఫ్లో ఉందనుకోండి, మనకి నోట్లో బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. ఆ బ్యాక్టీరియాకి అది ఫుడ్ అవుతుంది. సో అవి ఆ టూత్ పైన ప్లాక్ లాగా డిపాజిట్ అయిపోతాయి. ప్లాక్ అంటే నథింగ్ బట్ మన నోట్లో ఉండే లాలాజలం, ఫుడ్ కలిసి, బ్యాక్టీరియా కలిసి అవి ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది టూత్ పైన. సో ఆ లేయర్ అనేది ఆ టూత్ కి ఒక స్టిక్కీ లేయర్ లాగా ఉంది. అక్కడ దాంట్లో బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టిక్కీ లేయర్ కనుక మనం రెగ్యులర్ గా క్లీన్ చేయట్లేదు, సో కంటిన్యూస్ గా ఏదో ఒకటి తినిపిస్తూ ఉన్నాం పిల్లల్లో, అలాంటి టైంలో అవి టూత్ ని అఫెక్ట్ చేయటం స్టార్ట్ అవుతుంది. ఒక యాసిడ్ లాంటిది ప్రొడ్యూస్ చేస్తాయి. సో యాసిడ్ విల్ డిజాల్వ్ ద కాల్షియం ఇన్ ద టూత్. ఆ టూత్ అప్పుడు ఎఫెక్ట్ అవుతాం. దానిపైన మనకు ఒక బ్లాక్ కానీ బ్రౌన్ స్టెయిన్ కానీ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో దట్ ఈస్ ద టైం మనం అలర్ట్ అవ్వాలి. అలర్ట్ అయ్యి మనం వెంటనే దానికి ఏం చేయాలి అనేది ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో అది పై పొరల్లో ఉందనుకోండి, మనం దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలనేది డాక్టర్ గారు చెప్తారు. ఒకవేళ మనకి ఆ ఏజ్ చాలా చిన్న వయసు కదండి, వాళ్ళు అప్పుడు మనకి ఏం చేయగలము అనేది మీరు ఇప్పుడు అనుకుంటే, ఎలా క్లీన్ చేయాలో మాకు తెలియదు అనుకుంటే, మీకు గమ్ క్లీనింగ్ కానీ లేదా టూత్ క్లీనింగ్ కానీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ స్టార్ట్ యువర్ ఫుడ్ ఇంటేక్, లైక్ ఇప్పుడు బర్త్ తర్వాత మనం మిల్క్ స్టార్ట్ చేస్తాం పిల్లలకి. సో దట్ ఈస్ ద ఐడియల్ టైమ్ ఫర్ క్లీనింగ్ ఆల్సో. ఎలాగంటే ఎలా క్లీన్ చేస్తామండి, వాళ్ళు వీలేరు కదా, వాళ్ళకి ఏం తెలుసు అని అనుకుంటాం. నథింగ్ బట్ మనకి ఒక చిన్న గాజ్ పీస్ కానీ లేదా ఒక చిన్న కాటన్ సాఫ్ట్ క్లాత్ ని తీసుకొని మనము ఫింగర్ కి చుట్టుకొని ఆ గమ్స్ ని, ఇప్పుడు మీరు ఫీడ్ ఇచ్చిన వెంటనే ఆ గమ్స్ ని ఊరికి అలా నీట్ గా ఒకసారి రుద్దేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. సో అది ఎవ్రీ మీల్ తర్వాత మీరు చేయటం అలవాటు చేసుకోవాలి. సో దట్ విల్ రిమూవ్ ద స్టిక్కీ లేయర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తుంది. సో దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. దట్ ఈస్ వన్. అలాగే ఇప్పుడు 6 months దగ్గరకు వచ్చారు, టూత్ వచ్చినాయి, అప్పుడు ఏం చేయాలి? మీకు ఫింగర్ కి తొడుక్కునే బ్రషెస్ ఉంటాయి. మీరు లైక్ పిల్లల ప్రోడక్ట్స్ అమ్మే ఏ షాప్కి వెళ్ళినా కూడా మీకు ఫింగర్ కి తొడుక్కునే బ్రషెస్, సాఫ్ట్ బ్రిసిల్స్ ఉన్న బ్రషెస్ దొరుకుతాయి. సో వాటితో మీరు క్లీన్ చేయొచ్చు. యూ నీడ్ నాట్ వాష్. మీరు ఆ నోట్లో నీళ్ళేసి పుక్లించాలి, పోయాలి అనేది పెట్టుకోకండి. జస్ట్ ఆ లేయర్ని రిమూవ్ చేయాలి అంతే. సో దట్ ఈస్ ఎనఫ్. ఆ తర్వాత మీకు ఒక ఏజ్ లైక్ 1 year వస్తుంది. 1 year వచ్చిన తర్వాత వాళ్ళు కూర్చోగలుగుతారు, కొంచెం తెలుస్తుంది వాళ్ళకి. సో ఆఫ్టర్ 1 year వాడే పేస్ట్లు కూడా ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్ లో ఏంటంటే వాళ్ళు ఉయ్యక్కర్లేదు, జస్ట్ మీరు అది బ్రష్ కి పెట్టుకొని వాళ్ళకి బ్రష్ మామూలుగా ఎలా బ్రష్ చేయాలో డాక్టర్ గారు చెప్తారు కాబట్టి ఆ పద్ధతిలో మీరు బ్రష్ చేసినట్టయితే సరిపోతుంది. వాళ్ళకి ఆఫ్టర్ 2 years or 3 years వాళ్ళు ఉయ్యగలిగే వయసుకు వచ్చినప్పుడు అప్పుడు వాడే పేస్ట్లు వేరే ఉంటాయి, అప్పుడు వాడే బ్రషెస్ వేరే ఉంటాయి. ఆ బ్రషెస్ తీసుకుని మీరు బ్రష్ చేస్తే అది మెయింటెనెన్స్ అది సరిపోతుంది. సో సమ్ టైమ్స్ మీకు ఇవన్నీ తెలియక ఒక ఏజ్ వచ్చేసింది, పళ్ళన్నీ లైక్ పాల పళ్ళన్నీ వచ్చేసాయి, దాంట్లో సగం పాడైపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? అవి ట్రీట్మెంట్ చేయించడం అవసరమా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎందుకు చేయాలి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాము. ఏ పన్నైనా సరే మనకి దాంట్ నిర్మాణం ఇలా ఉంటుంది. ఇది దవడ పన్ను యొక్క శాంపుల్ అనమాట. సో దీంట్లో పన్ను క్రౌన్ స్ట్రక్చర్ ఉంటుంది, రూట్ స్ట్రక్చర్ ఉంటుంది. రూట్స్ అంటే వేర్లు, క్రౌన్ అంటే మనకి బయటికి ఏదైతే కనపడుతున్నాయో నవిలే సర్ఫేస్ ఏదైతే ఉందో అది క్రౌన్.
ఇలాగే మనకి ముందర పళ్ళు కొంచెం వాటి షేప్ వేరేగా ఉంటుంది, బట్ స్టిల్ దానికి క్రౌన్ ఉంటుంది, రూట్ ఉంటుంది, దానికి సింగిల్ రూట్ ఉంటుంది. వెనకాల పళ్ళకైతే కనుక 2 to 3 రూట్స్ ఉంటాయి. సో ఈ పంటలో మనకి 3 లేయర్స్ ఉంటాయి. ది అవుటర్ లేయర్ ఇస్ కాల్డ్ ఎనామిల్. ఆ ఎనామిల్ అనేది ఇట్ ఈస్ లైక్ ఇట్స్ లైక్ అన్ ఆర్మర్, ఒక కవచం లాంటిది అనమాట. అది హెల్దీగా ఉంది, అది మనకి దానికి డెవలప్మెంట్ లో బాగా నీట్ గా వచ్చింది, డెవలప్మెంట్ డిఫెక్ట్స్ ఏమీ లేవు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, ద చైల్డ్ ఈజ్ ఆల్సో హెల్దీ అనుకున్నప్పుడు దట్ ప్రొటెక్ట్స్ ద టూత్. సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఈ టూత్ నిర్మాణం సరిగ్గా జరగకపోవచ్చు, లైక్ ఎనామిల్ ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉండకపోవచ్చు, లేదా ఎనామిల్ థిన్ గా ఉండొచ్చు. సో ఆ టైంలో కొంచెం టూత్ ఈజీగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈజీగా ఎఫెక్ట్ అయిపోయి అక్కడ టూత్ కి మన కేరీస్ ఆర్ టూత్ డీకే ఏదైతే ఉంటుందో అది తొందరగా రావటం మొదలవుతుంది. ఇప్పుడు సేమ్ డైట్, ఇద్దరు పిల్లలు ఉన్నారు, సేమ్ డైట్ ఇస్తున్నాము, సేమ్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాము, బట్ వన్ ఈస్ గెటింగ్ మోర్ ఎఫెక్టెడ్, వన్ ఈస్ గెటింగ్ లెస్ ఎఫెక్టెడ్. ఎందుకు అంటే దిస్ ఈస్ ద రీజన్. ఏంటంటే దీని నిర్మాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము ఇప్పుడు పంటి నిర్మాణం గురించి తెలుసుకుందాం. దీంట్లో లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్స్ ఏంటంటే మనకు బయట ఎనామిల్ ఇందాక తెలుసుకున్నాం కదా, లోపల కొంచెం సాఫ్ట్ లేయర్ ఉంటుంది, అది డెంటిన్ అనమాట. ఆ డెంటిన్ దాని లోపల మనకి పంటికి సప్లై చేసే బ్లడ్ వెసల్స్, నర్వ్స్ అవి ఉంటాయి, అది పల్ప్ అంటాం. అది సాఫ్టెస్ట్ పార్ట్ అనమాట. సో ఆ పల్ప్ నుంచి కొంచెం నర్వ్ ఎండింగ్స్ మనకి ఈ డెంటిన్ లోకి ఉంటాయి, అది రెండో పొరలోకి ఉంటాయి అనమాట. సో ఎనామిల్ పోయిన తర్వాత ఈ మనకి పెయిన్ ఏదైతే మనకి లైట్ గా సెన్సిటివిటీ, పెయిన్ అవన్నీ స్టార్ట్ అవుతాయి చూసారా, అది ఎనామిల్ లేకపోవటం వల్ల. సో వన్స్ డెంటిన్కి వచ్చినప్పుడు మనం చాలా అలర్ట్ అవ్వాలి, మనం వెంటనే దానికి తగిన ట్రీట్మెంట్ చేయించుకోవాలి. సో దట్ ద బాడీ ఈస్ గివింగ్ అస్ అ ఛాన్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద టూత్ అండ్ సేవ్ ఇట్. సో వన్స్ ఆ పుచ్చు కానీ లేదా ఎనామిల్ పోవటం కానీ, లేదా మనకి పుచ్చు అయితే ఏదైతే ఆ సెకండ్ లేయర్కి వచ్చింది, పెయిన్ స్టార్ట్ అయింది అనుకుంటే, సో వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి, ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని మనం తెలుసుకోవాలి. ఈ స్టేజ్ లో మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే డెంటిస్ట్ మీకు దానికి ఎంతవరకు డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ ని వాళ్ళు తీసేసి దానికి రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఏదైనా మీకు సిమెంట్ తో కానీ లేదా వేరే వాట్ ఎవర్ నెసెసరీ ట్రీట్మెంట్ ఇస్ టు బి డన్, అది చేసి మీకు ఆ టూత్ ని కాపాడతారు. సో ఈ స్టేజ్ లో కూడా మీరు జాగ్రత్త తీసుకోలేదు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళారు. నెక్స్ట్ స్టేజ్ అంటే మనం పల్ప్, ఇక్కడ పల్ప్ లోకి వెళ్ళారు, పల్ప్ లోకి కేరీస్ వెళ్ళింది. అప్పుడు ఏం చేస్తాము, ఈ పల్ప్ బాగా సివియర్ పెయిన్ వస్తుంది, మనం టాబ్లెట్స్ వేసుకొని పర్లేదు పెయిన్ తగ్గిపోయింది అయిపోయింది అని అనుకుంటాం. అలా కాదు, దిస్ ఈస్ ద టైం, ఇంకా మీకు లాస్ట్ ఛాన్స్ అనమాట. ఈ లాస్ట్ ఛాన్స్ లో కూడా మీరు సేఫ్టీ చూసుకోలేదు, మీ డాక్టర్ దగ్గరకు వెళ్ళట్లేదు అనుకుంటే ఇంకా మీరు టూత్ అయిపోయింది, దాన్ని వదిలేసుకోవాలి అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ ఆ నరం ఎఫెక్ట్ అయిందంటే ఇంకా టూత్ డెడ్. సో వన్స్ పల్ప్ ఎఫెక్ట్ అయిందంటే అది మనం రావట్లేదు వర్డ్. సో వన్స్ పల్ప్ కి ఎఫెక్ట్ అయింది మన టూత్ డీకే అని అనుకుంటే కనుక ద టూత్ ఇస్ డెడ్ అని అర్థం చేసుకోవాలి. సో వన్స్ ద టూత్ ఇస్ డెడ్, మనకి అప్పుడు కూడా సేవ్ చేసే ఛాన్స్ ఒకటి ఉంటుంది. మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అలాంటివి చేసుకొని, క్యాప్ లాంటివి వేసుకొని పన్నుని కొంతవరకు కాపాడుకోవచ్చు. బట్ ఇఫ్ మనకు అది ఆ స్టేజ్ కూడా దాటిపోయి పళ్ళు అంతా విరిగిపోయి ముక్కలు ముక్కలుగా రాలిపోతుంది అన్నప్పుడు ఇంకా దర్ ఇస్ నో ఛాన్స్ ఇన్ సేవింగ్. పర్లేదండి, పిల్లల పళ్ళే కదా, పాల పళ్ళే కదా, మనకి ఎందుకు ఇవన్నీ ఇంత ట్రీట్మెంట్స్ అవసరమా, పిల్లలు ఏడుస్తారు అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఈ పళ్ళే మనకి నెక్స్ట్ వచ్చే పళ్ళకి దారి చూపుతాయి. దీని కిందే మనకి పర్మనెంట్ టూత్ బడ్ అనేది ఉంటుంది. ఆ టూత్ బడ్ కరెక్ట్ గా పొజిషన్ లో రావాలన్నా, అది హెల్దీగా ఉండాలన్నా, దానికి ప్రయర్ గా ఉండే ప్రైమరీ టూత్ ఆర్ పాలపళ్ళు మీకు కరెక్ట్ గా హెల్దీగా ఉండాలి. ఒకవేళ ఆ పన్ను హెల్దీగా లేదనుకుంటే దానికి వచ్చే పుచ్చు మీకు నెక్స్ట్ దాని కిందే ఉండే పర్మనెంట్ పన్ను కూడా అంటుకోవచ్చు. సో అందుకని ఈ పళ్ళు కనుక కరెక్ట్ గా ఉన్నాయి అని అనుకుంటే మీకు పర్మనెంట్ పళ్ళు కూడా కరెక్ట్ గా పొజిషన్ లోకి వస్తాయి అని మీరు గుర్తుపెట్టుకోవాలి. పర్లేదండి, పెయిన్ లేదు కదా, అవి ఎలా వచ్చినా పర్లేదు, మేము తర్వాత సరి చేసుకుంటాము, ఈ పాల పళ్ళే కదా అని కూడా పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అదొకటే కాదండి, ఇక్కడ మీరు ఫంక్షన్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పళ్ళు ఎందుకు ఉన్నాయి మనకి, ఏదైనా నీట్ గా నమిలి లోపల నోట్లో ఉన్న
లాలాజలంతో కలిసి అది మనం మింగగలిగే స్టేజ్కి వస్తుంది. సో ఆ లాలాజలంతో ఎందుకు కలవాలి ఫుడ్? ఎందుకంటే మనకి డైజెషన్ అనే ప్రాసెస్ నోట్లోనే మొదలవుతుంది. పొట్టలో డైజెషన్ ఈజ్ డిఫరెంట్, బట్ ఇనీషియల్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డైజెషన్ స్టార్ట్స్ ఇన్ యువర్ మౌత్. సో ఆ మౌత్ లో జరగాలనుకుంటే మనం తిన్న ఫుడ్ ఫైన్ పార్టికల్స్ గా పళ్ళతో క్రష్ చేయబడి మీకు లోపల ఉన్న సలైవాతో మిక్స్ చేయబడుతుంది. సలైవాలో చాలా ఎంజైమ్స్ ఉంటాయి. అవి కొన్ని రకాల ఫుడ్ లో ఉన్న కొన్ని పార్టికల్స్ ని డైజెషన్ ని నోట్లోనే మొదలు పెడతాయి. సో అలా డైజెస్ట్ అయినవి పొట్టలోకి వెళ్తేనే దాంట్లోంచి మీకు న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్బ్ అవుతాయి. సో ఇక్కడ మీరు ఆ స్టేజ్ ని సరిగ్గా జరగనివ్వట్లేదు. పళ్ళు సరిగ్గా లేవు, పిల్లలకి మెత్తగా చేసి మీరే పెట్టేస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్ గా మింగేస్తారు. సో అక్కడ సలైవాతో మిక్స్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఎలా మీకు డైజెషన్ అనేది కరెక్ట్ గా జరుగుతుంది? అది గ్రోయింగ్ ఫేజ్ కాబట్టి పిల్లలకి గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ శాతం పిల్లలకి ముందర పళ్ళు ఎఫెక్ట్ అయి ఉంటాయి. ఇందాక మనము 6 months ఆ ఏజ్ లో పిల్లలు ఫీడ్ రెగ్యులర్ గా కంటిన్యూస్ గా తీసుకుంటూ ఉంటారు, పాల బాటిల్ డోట్లో పెట్టేసుకొని అని అనుకున్నాం కదా. సో వాళ్ళకి మోస్ట్లీ మనకు ముందర పళ్ళు అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ముందర పళ్ళతోని వాళ్ళు సక్ చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడ కంటిన్యూస్ షుగర్ ఫ్లో ఉంటుంది. సో అక్కడ బ్యాక్టీరియా ఎక్కువగా చేరి ఆ పళ్ళు ఫస్ట్ డ్యామేజ్ అవుతాయి. అలాంటప్పుడు వాళ్ళు వాళ్ళకి పళ్ళు నీట్ గా రావు, ప్లస్ అవి బ్లాక్ గా ఉండటం, ముక్కలుగా విరిగిపోయి ఉండటం అలా ఉండి వాళ్ళ స్మైల్ అనేది వాళ్ళు కాన్ఫిడెంట్ గా చేయలేరు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి అపియరెన్స్ సరిగ్గా లేదు. వాళ్ళు నవ్వినప్పుడు ఎవరైనా వెక్కిరించడం లేదా ఎవరైనా అడగటం అలాంటివి చేస్తారు కాబట్టి దే ఫీల్ కాన్షియస్. సో దే స్టాప్ స్మైలింగ్ కాన్ఫిడెంట్లీ. సో ఇక్కడ మీరు వాళ్ళ కాన్ఫిడెన్స్ ని దెబ్బతీస్తున్నారు, వాళ్ళ గ్రోత్ ఫేజ్ ని దెబ్బతీస్తున్నారు. సో దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ప్లస్ అదే దవడ పళ్ళు కనుక ఎఫెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళు నవ్వటానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు, వాళ్ళకి పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ తో వాళ్ళ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఆడుకోలేరు సరిగ్గా. సో యూఆర్ ఎఫెక్టింగ్ ఇన్ సో మెనీ వేస్. సో పేరెంట్స్ గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ వయసులో మీరు డెంటల్ చెకప్స్ చేయిస్తూ వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని తీసుకుని దాన్ని ఫాలో అవుతూ ఉంటే యూ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్.